చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ బిడ్డకు లేదు, రాదు. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో రాష్ట్రం అంతా తెలుసు. ఇన్నేళ్లు మద్దతు బీజేపీకి జగన్ ఇచ్చాడు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి ఆయన కొడుకు మద్దతు ఇచ్చాడు. మోడీకి జగన్ దత్తపుత్రుడిగా మారాడు. 5 ఏళ్లు బీజేపీకి జగన్ ఊడిగం చేశాడు. ప్రతి బిల్లుకు కేంద్రంలో జగన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి రోజా, ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారు? బాలకృష్ణ ఇంటి నుంచి విష ప్రచారం విషయంలో బాధపడ్డాను. నిజమే, ఒక బయటి వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తే అంత బాధపడితే, మీరు వైసీపీ నా రక్త సంబంధం చేసిన విష ప్రచారానికి ఎంత బాధపడి ఉంటాను? నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసింది. నేను వైఎస్ఆర్కి పుట్టలేదన్నారు. విజయమ్మకు అక్రమ సంతానం అన్నారు. ఆ సమయంలో నేను ఎంత బాధపడి ఉంటాను అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. చెందిన రోజా గారు, నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో, ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి? నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి. 5 సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధానంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి రోజా గారు, మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి? ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉంటాను?